హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇప్పుడు ఖమ్మంలో జరుగుతున్న జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. అక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, చూసేయండి. మేము ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. మా ఆయన పార్కింగ్ చేశాడు. పార్కింగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఎంట్రీ ఫీజు ఒక్కొక్క పర్సన్కి వచ్చి 100 రూపీస్. నేను, మా సిస్టర్, మా హస్బెండ్ వెళ్ళాం. మాకు 300 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదంతా నేను ఫస్ట్ చూసి స్టోన్స్ అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది ఇదంతా సెట్టింగ్ అని, ఇవన్నీ ప్లాస్టిక్వే అని. లోపలికి వెళ్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఆ లైట్స్, ఆ సెట్టింగ్స్ అన్నీ. లోపల మాత్రం నిజంగానే జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో సెట్టింగ్లా చాలా బాగుంది. నిజంగానే కాశ్మీర్లో చల్లగా ఉండడానికి ఏసీలు పెట్టారు. కాటన్తో మంచుని తయారు చేశారు. వాటర్ ఫాల్స్. నెక్స్ట్ మేము జలకన్య దగ్గరికి వెళ్ళాం. ఈ సెట్టింగ్ అచ్చం పబ్ సెట్టింగ్ లాగే ఉంది. ఇది స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, అయినా కానీ పబ్లిక్ మాత్రం చాలామంది ఉన్నారు. ఈ గేమ్స్ అన్నీ ఆడేసి అన్నీ తిరిగేసిన తర్వాత ఆకలేస్తుంది కదా, మరి తినకపోతే ఎలాగా. ఇక్కడ చాలా స్టాల్స్ పెట్టారు, కానీ ప్రతి దానికి టోకెన్ తీసుకోవాలి. మనం ఇవన్నీ చూసి తిరిగేసి అలిసిపోయాం కదా, అందుకే అవి తినేటప్పుడు వీడియో తీయలేదు మేము. ఫస్ట్ మేము పావు బజ్జీ తీసుకున్నాం, కానీ అది టేస్ట్ అంత బాగాలేదు. తర్వాత పానీపూరి తీసుకొని తిన్నాం, అది కూడా. ఇక్కడ మేము జున్ను తిన్నాం. జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చెల్లి తిన్న చాక్లెట్ టేస్ట్ కూడా బాగుందిలే, కానీ పావు బజ్జీ మాత్రం మాకు అంత నచ్చలేదు. ఇవన్నీ తినేసి తిరిగేసి హ్యాపీగా ఇంటికి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.